రైతు సోదరులారా, మీరు చూస్తున్న మిరపనారు రోజ్లిన్ కంపెనీ వారి హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా 111. ఒకసారి మీరు చూడండి నారు ఎలా ఉందో. రైతు రెండచింతల మండలం కొత్తపాలవాయి గ్రామం గోగిరెడ్డి పేరెడ్డి 2 ఎకరాలకి ఈ టెస్లా 111 వేస్తున్నాడు. ఒకసారి చూడండి నారు ఎలా ఉందో. పోయిన సంవత్సరం దాచిపల్లి మండలం తక్కిలపాడు గ్రామంలో జక్క రామకృష్ణ వేశాడు. ఈ గోగిరెడ్డి పేరెడ్డి అనే రైతు ఆ రామకృష్ణ చేనుకి వెళ్ళి చూశాడు. చూస్తే తెగుళ్ళు కానీ వైరస్ కానీ ఏమీ రాలేదు, చాలా బాగుంది మిరపతోట అనేసి ఈ సంవత్సరం ఈ టెస్లా 111 వేయటం అనేది జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇది 35 క్వింటాల నుంచి 37 క్వింటాల దాకా వచ్చింది. ఒక రైతుకు 35 వచ్చింది, ఒక రైతుకు 37 వచ్చింది, ఒక రైతుకు 36 కూడా వచ్చింది. పోయిన సంవత్సరం దిగుబడులు బాగా వచ్చినాయి, మార్కెట్లో కూడా మంచి రేటు పలికిందనేసి ఈ సంవత్సరం ఈ కొత్తపాలవాయి గ్రామ కాపురస్తుడైన గోగిరెడ్డి పేరెడ్డి ఈ టెస్లా 111 2 ఎకరాలకి నాటుతున్నాడు. రైతు సోదరులారా, మీకు కూడా నాణ్యమైన నారు కావాలి, నాణ్యమైన విత్తనం కావాలా, తెగుళ్ళని వైరస్లని సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడులు రావాలి అంటే ఈ రోజ్లిన్ వారి టెస్లా 111 మాత్రమే నాటుకోండి. ఈ టెస్లా 111 అనేది నారు దొరకటం లేదు, కాబట్టి మీకు కావాలి అంటే ముందుగానే నారు బుక్ చేసుకోవాలా. ఈ టెస్లా 111 కొన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇది చెట్టు ఎత్తు పెరిగిద్ది, గుమ్మడి వాన వచ్చిద్ది. గుమ్మడి వాన రావటం అంటే పక్కన సైడున కొమ్మలు కూడా వస్తాయి. పక్కన సైడున కొమ్మలు రావటం వల్ల చెట్టు ఎత్తు పెరగటం వల్ల సైడు కొమ్మలు ఎక్కువ రావటం వల్ల అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ విత్తనం తెగుళ్ళని వైరస్ని సమర్థవంతంగా తట్టుకోగలదు. ఒకసారి చూడండి, రైతు గోగిరెడ్డి పేరెడ్డి కొత్తపాలవాయి గ్రామం రెండచింతల మండలం. పోయిన సంవత్సరం చూశాడు, చూసి ఈ సంవత్సరం నాకు ఇదే కావాలనేసి 2 ఎకరాలకి ఇదే నాటుతున్నాడు. తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడులు రావాలన్నా, మార్కెట్లో అధిక రేటు పలకాలన్నా రోజ్లిన్ వారి టెస్లా 111 బాగుంటుంది. రైతు సోదరులారా, మీరు హైబ్రిడ్ మిరప విత్తనం నాటాలి అనుకుంటే రోజ్లిన్ వారి టెస్లా 111 మాత్రమే నాటండి. మీకు అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. బాగా తెగుళ్ళని సమర్థవంతంగా తట్టుకోగలదు, వైరస్ని కానీ తెగుళ్ళని కానీ. రైతులకి నాణ్యమైన హైబ్రిడ్ మిరప విత్తనం ఏది అంటే అది రోజ్లిన్ వారి టెస్లా 111 మాత్రమే. ఈ రైతు పేరు గోగిరెడ్డి పేరెడ్డి, రెండచింతల మండలం కొత్తపాలవాయి గ్రామం. 2 ఎకరాలు టెస్లా 111 వేస్తున్నాడు. ఇంకా చెప్పుకున్నాం కదా, దాచిపల్లి మండలం తక్కిలపాడు గ్రామంలో జక్క రామకృష్ణ అనే రైతు పోయిన సంవత్సరం వేశాడు. అతని చేను ఇతను చూసి వచ్చి ఈ సంవత్సరం టెస్లా 111 వేస్తున్నాడు.